Good morning, students. Yesterday we have to learn about the health making drugs, and today's topic the topic only continuation vitamin E. So vitamin E is mainly as a antioxidant. It is a natural food such as nuts, seeds, and leafy green vegetables. And vitamin E is a fat సాల్యుబుల్ విటమిన్గా వర్క్ చేస్తుంది. అందులో అంటే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది మన విటమిన్ ఈలో. అండ్ విటమిన్ ఈ అండ్ డెఫిషియన్సీ అనేది ఉన్నప్పటికీ ఏముంటుందంటే అనేమియా కానీ లో రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి మన బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి. అదేవిధంగా ఐ డిజార్డర్స్ అనేది వస్తుంది. ఐ డిజార్డర్స్ అంటే రెటినిటిస్ అనేసి చెప్పొచ్చు. మనకు ఐ డిజార్డర్స్ అనేవి విటమిన్ ఈ లోపం వల్ల ఐ డిజార్డర్స్ అనేవి వస్తుంది. ఈ విటమిన్ ఈ అనే సైడ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయంటే బ్రీదింగ్ అంటే శ్వాస పీల్చుకోవడంలో కష్టంగా ఉండడము, తర్వాత స్పెల్లింగ్ ఆఫ్ ఫేస్ అంటే మనకు మొహంలో వాపు అనేది రావడము, లిప్స్కి అంటే పెదవులు చిల్లినట్టుగా ఉండడం, చీరినటువంటిగా ఉండడం, తర్వాత తంగ ఆర్ థ్రోత్ అంటే మనకి ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే థ్రోత్ ఇన్ఫెక్షన్ అయినా రావచ్చు, లేదంటే టంగ్ అనేది మనకు సరిగ్గా వర్క్ చేయకుండా అయినా కూడా ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్, ఏది విటమిన్ ఈ అనేది సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం వల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసి విటమిన్ కే. అండ్ విటమిన్ కే అనేది మనకు ఏదంట్లో లభిస్తుంది అంటే ఇట్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ బ్లడ్ క్లాట్ అంటే ఎక్కువగా ఇది రక్తం గడ్డ కట్టుకోవడంలో ఎక్కువ శాతం అనేది విటమిన్ కే అనేది ప్రజెంట్ అయి ఉంటుంది మనకు. విటమిన్ కే ఆర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. అంటే ఇందులో మళ్ళీ విటమిన్ కే అనేది మనకు 2 రకాలుగా వర్గీకరించబడింది. అందులో వచ్చేసి K1 అండ్ K2. K1 అనేది మనకు ఆకుకూరల్లో లభిస్తుంది. K2 అనేది మనకు ఎక్కువ శాతంలో మాంసాహారంలో కానీ, లేదంటే చీజ్, తర్వాత ఎగ్ అండ్ తర్వాత వచ్చేసి దాంట్లో ప్రజెంట్ అయి ఉంటుంది, బ్యాక్టీరియా అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. కాబట్టి సో ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఏవేవి విటమిన్ కే అనేది మనకు బాడీలో మనకు కావాలి అంటే మీట్ కానీ, చీజ్ కానీ, ఎగ్స్ కానీ ఇలాంటివి తీసుకున్నట్లయితే వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ ఇన్ అవర్ బాడీ విటమిన్ K. And this is the structure of the vitamin K. Here we have to see up the 2 benzene structures here. And benzene structures, this is the first, second, third and fourth. So this is the second structure. Second structure లో ఏం తీసుకున్నామంటే OH సమూహాన్ని తీసుకున్నాము. అదేవిధంగా సెకండ్ బెంజీన్ స్ట్రక్చర్లో వచ్చేసి ఆక్సిజన్. అండ్ ఇక్కడ డౌన్ సైడ్కి వచ్చేపాటికి 1 2 3 4 5 6 స్ట్రక్చర్స్ వేసుకున్నాం. అంటే ఇక్కడ ఈ వి షేప్ అనేది ఉంది అంటే అక్కడ ఏం ప్రజెంట్ అయి ఉంది అని మనం లాస్ట్ క్లాసెస్లోనే చెప్పుకున్నాం. ఇక్కడ C2H5 అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. సో కాబట్టి ఇలా వి షేప్ అనేది ఉన్నప్పుడు అక్కడ మనకు C2H5 అనేది బాండ్ కార్బన్ ఆటమ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది విటమిన్ కే. దెన్ నెక్స్ట్ use is that is the fat solubles. Next we have to see of the second one, water solubles. So water solubles are vitamin B compounds and defined as అంటే విటమిన్ బి అనేది ప్రజెంట్ అయి ఉంటుంది అంటే వాటర్లో సాల్యుబుల్ అయ్యే కాంపౌండ్స్లో. సో అందులో వచ్చేసి ఎన్ని రకాలు ఉన్నాయంటే B1 B2 B3 నెక్స్ట్ B3, the next B5, B6, B7, B9 and B12. And B1, vitamin B1 is the thiamine పెరిమిడియల్ మిథైల్ థయోజోనియం ప్రోడక్ట్ అనేది ఉంటుంది మనకి విటమిన్ B1లో. అండ్ నెక్స్ట్ దాని యొక్క ఇంపార్టెన్స్ వచ్చేసి విటమిన్ యొక్క B1లో వచ్చేసి ఇంపార్టెన్స్ ఎందులో ఉంటుంది, వాటర్ సాల్యుబుల్ కంటెంట్ విటమిన్ B1 అనేది రైస్లో కానీ, ఎగ్ యాక్లో కానీ, అంటే తెల్ల సొనలో, ఎగ్ యొక్క తెల్ల సొనలో, తర్వాత ఈస్ట్, తర్వాత పాలల్లో కానీ, ఇంకొచ్చేసి లీఫీ వెజిటేబుల్స్. దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది విటమిన్ B1. దెన్ నెక్స్ట్ దాని యొక్క నిర్మాణం చూసినప్పటికీ ఫస్ట్ ఇక్కడ బెంజీన్ స్ట్రక్చర్లో 2 నైట్రోజన్ గ్రూప్స్ ఉన్నాయి సెకండ్ అండ్ ఫోర్త్ పొజిషన్స్లో. అదేవిధంగా లోపల మనకు డబుల్ బాండ్ చూసినట్టయితే దెన్ నెక్స్ట్ ఇక్కడ బెంజీన్ స్ట్రక్చర్. అదేవిధంగా ఇక్కడ తీసుకున్నట్టయితే 1 2 3 4 5 అండ్ దిస్ ఈస్ ద 5 కార్బన్. సో దట్స్ వై హియర్ ఇక్కడ మనకి ఇక్కడ ఎస్ అనేది ప్రజెంట్ అయి ఉంది. కాబట్టి ఎస్ అనేది ఉంది అంటే దాన్ని ఏమంటామంటే థయమిన్ అనేసి అంటాం.
సో ఎస్ అనేదాన్ని థయమిన్ అంటాము. సో కాబట్టి బెంజిన్ OH గ్రూప్ ఉంది కాబట్టి సో మొత్తానికి ఏమంటాము, థయమిన్ పెరిమిడైల్ పెరిమినైల్ మిథైల్ థయోజోనియం ప్రోడక్ట్ అనేసి తీసుకుంటాం. దెన్ నెక్స్ట్ దీని యొక్క ఫంక్షన్స్ అంటే విధులు వచ్చేసి ట్రాన్స్కిటోలోజ్ కోఎంజిమ్గా పనిచేస్తుంది. ఇది వచ్చేసి ఏది విటమిన్ B1 అనేది. తర్వాత దాని యొక్క ఎఫెక్ట్స్ లోపాలు వచ్చేసి బెరిబెరీ అనే డిసీజ్ అనేది వస్తుంది. ఇది లోపిస్తే మనకి విటమిన్ B1 అనేది లోపిస్తే మన బాడీలో బెరిబెరీ అనే డిసీజ్ వస్తుంది. ఈ డిసీజ్ యొక్క సిమ్టమ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే బాడీ వీక్నెస్ ఉండడం కానీ డయేరియా అనేవి మనకు ఉంటుంది బాడీలో. ద నెక్స్ట్ ఈజ్ ద B1 after B2, vitamin B2. So vitamin B2 is the రైబోఫ్లేవిన్ అనే దాంట్లో విటమిన్ B2 అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెంజోథైరిడిన్, రైబోఫ్లోవిన్ అండ్ బెంజోథైరిడిన్. సో ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ అంటే ఈ B2 అనేది విటమిన్ B2 అనేది ఎందులో ప్రజెంట్ అయి ఉంటుందంటే ఎగ్లో కానీ మీట్లో కానీ అండ్ కాలేయంలో హార్ట్లో కానీ తర్వాత ఈస్ట్ మిల్క్ అండ్ కిడ్నీ విల్ బి ఫార్మ్డ్ అంటే దాంట్లో ప్రజెంట్ అయి ఉంటుంది ఏది విటమిన్ B2. సో దిస్ ఈజ్ టాపిక్ ఆఫ్ vitamins. Thank you all of you. Be safe.